ఇక్కడ మనం కృష్ణుడి స్టోరీ ఒకటి చెప్తాను. ఏంటంటే కృష్ణుడు ఇంద్రుడిని ఎందుకు పూజించాలి అని అడుగుతాడు. గోవర్ధనగిరి ఇంకా మంచిది, దాన్ని పూజించండి అని కృష్ణుడు చెప్తాడు, ఇంద్రుడిని పూజించద్దు అని. ఇప్పుడు ఇంకో అవతారం ఏంటంటే వామన అవతారం. వామన అవతారంలో మహాబలిని వామనుడు చంపేస్తాడు. ఒక డ్వార్ఫ్ ఒక కింగ్ని చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు? కింగ్ ఏం తప్పు చేశాడు? ఈ క్వశ్చన్ కంపల్సరీ అడగాలి. ఆ మహాబలి తప్పు ఏంటి? మంచి రాజా కాకపోవటమా, ఒక అమ్మాయి మీద దురాశ ఉండటమా, లేకపోతే ఒక గాడ్ పొజిషన్, ఇంద్రుడు పొజిషన్ ఏదైతే ఉందో అది కోరుకోవటమా? నేను ఇక్కడ కృష్ణుడి ఫిలాసఫీయే తీసుకుంటున్నాను. ఎందుకు పూజించాలి అనే ఒక క్వశ్చన్. ఇంద్రుడిని ఎందుకు ఇంద్రుడు గాడ్ అవ్వాలి? ఎప్పుడైతే మహాబలి ఇంకా మంచి అతనైతే అలా పీపుల్ని బాగా చూసుకుంటే మహాబలి ఎందుకు గాడ్ అవ్వకూడదు? అగైన్ ఇక్కడ గాడ్కి వీటికి స్వర్గాధిపతి అనే ఒక పొజిషన్ ఏదైతే ఉందో మైథాలజీలో, దాని గురించి మాట్లాడుతున్నాం. గాడ్ అంటే ఇంద్రుడు ఏదైతే సమానం గాడో, మహాబలి కూడా అంతే సమానమైన ఇంకా బెటర్ అయిన వ్యక్తి. ఎందుకంటే అన్ని మూడు లోకాలు జయించాడు కాబట్టి. మళ్ళీ క్వశ్చన్ చేయాలి ఎప్పుడు, ఏంటంటే మహాబలి ఏం తప్పు చేశాడు అని. ఒకవేళ మనం క్వశ్చన్ చేయకపోతే ఏమవుతుందంటే, రిలీజన్ ఎప్పుడు క్వశ్చన్ చేయకపోతే మనం బ్లైండ్ బిలీవర్స్ అవుతాం. ఎప్పుడు దేన్నైనా, అంటే రిలీజన్ ఒక్కదాన్నే కాదు, దేన్నైనా మనం క్వశ్చన్ చేయకపోతే మనం జస్ట్ ఒక దాన్ని అంధవిశ్వాసంతో నమ్ముతాం. మనం ఏదైతే నమ్ముతాం ధర్మం అనేది, దేవుణ్ణి సహా క్వశ్చన్ చేయాలి ధర్మంలో. సో జస్ట్ దేవుళ్ళ గురించి, అసురులైన మంచి రాజుని వామన అవతారం ఎత్తి విష్ణుమూర్తి చంపాడా అనే ఒక క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలి. ఇంకా ఏ జస్టిఫికేషన్ ఉంది? ఒక కింగ్, ఒక చిన్న పిల్లాడు వచ్చి తన రూపంలో నాకు 3 అడుగులు కావాలి అంటే, అడుగులు ఇస్తాను తీసుకో అని చెప్పి, తర్వాత ఫస్ట్ అడుగు భూమి మీద, సెకండ్ అడుగు ఆకాశం మీద, థర్డ్ అడుగు ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు కూడా నా తల మీద పెట్టు అని అన్నవతను చెడ్డతను ఎలా అవుతాడు? అండ్ అలాంటి అడిగి ఒక దేవుడు రూపంలో వచ్చి అడిగితే, ఒక దాతగా ఇస్తే తను బెస్ట్ కింగ్. అందుకనే ఓనం అందరూ సెలబ్రేట్ చేయాలి, ఆ కింగ్ గురించి సెలబ్రేట్ చేయాలి.